హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ అఖిల్. చీఫ్ సీనియర్ కన్సల్టెంట్‌ని మన డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్ నుంచి. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి మైగ్రేన్. మైగ్రేన్ అంటే ఏంటి? అసలు మైగ్రేన్ ఎందుకొస్తుంది? మైగ్రేన్ అసలు ఎంతవరకు నివారించుకోవచ్చు? అసలు మైగ్రేన్ కంప్లీట్ సొల్యూషన్ ఉందా? లేదా? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి మీకు. సో, నా దగ్గరకొచ్చిన పేషెంట్స్ తోటి, నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి నేను మీకు చెప్పుకుంటాను. సో, కమింగ్ టు ద మైగ్రేన్. మైగ్రేన్ అంటే తలనొప్పండి. తలనొప్పి చాలా రకాలుంటుంది. చాలామందికి ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెయిన్ వల్ల వస్తుంది, లేదు పని ఒత్తిడి, చాలా పని ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది గాకుండా ఎక్కువ కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్ళకి డెస్క్ జాబ్స్ అంటాము, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. లేదు ఇది కాకుండా మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఇంట్లో పనులకే తలపోటొస్తుంది. అయితే తలపోటు ఎప్పుడూ కూడా రకాలేంటి అంటే, ఒకవైపే రావడం. అంటే నాకు కుడి వైపే ఈ మెడ దాకా లాగుతుందండి. లేదు. ఓన్లీ ఈ పార్ట్ వరకే అంటే ఈ నొసల దగ్గర నుంచి ఈ ముక్కు భాగం వరకే లాగుతుంది. లేదా ఈ వైపే లాగుతుంది. లేదా ఎడమ వైపు ఒకవైపే లాగుతుంది. లేదు నడినెత్తిలో వస్తుంది. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఎప్పుడూ కూడా తలపోటు అనేది సాధారణంగా వచ్చే తలపోటు ఎలా ఉంటుంది అంటే ఓన్లీ నుదుటి భాగం వరకు మాత్రమే నొప్పిగా ఉంటుంది. అంటే ఏంటి? మీ నుదుటి భాగం వరకే నొప్పి ఉంది. ఇంకెక్కడా నొప్పి లేదు. అన్నప్పుడు అది సాధారణమైన తలనొప్పి. అంటే ఏంటి? అది వచ్చి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. ఉన్నంత సేపు ఇబ్బందిగా ఉంటుంది. అది ఏమిటి అంటే ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు తలపోటొస్తుంది. అది ఒంట్లో వచ్చే వేడి వల్ల వచ్చే తలపోటు. రెండోది మీకు తలపోటు నార్మల్‌గా వస్తుంది అనుకోండి. ఈ తలపోటు ఏంటి? నార్మల్‌గా మనం ఏదన్నా పని ఒత్తిడి ఆ రోజు వరకు పని ఒత్తిడి ఎక్కువగా చేశాము. ఆ రోజు వరకు పని ఒత్తిడి ఎక్కువయినప్పుడు, లేదు ఏదైనా ఎక్కువ ఆలోచన ఎక్కువయినప్పుడు, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఓన్లీ నుదిటి భాగం వరకు మాత్రమే తలపోటు ఉంటుంది. సో, ఈ నుదిటి భాగం కాకుండా మనకెప్పుడైతే అంటే స్టార్టింగ్ ఎప్పుడూ కూడా నుదిటి భాగం నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ క్రమేపీ పెరుగుతూ మీకు ఒకవైపుగా లాగడము, ఇదంతా గుంజినట్టు అవ్వడము, మెడ వరకు లాగడము, లేదు చెవులో నుంచి పోటుగా అవ్వడము, లేదు ఈ ఈ ఎడమ వైపు మాత్రమే లాగడము, లేదా నడినెత్తిలో లాగడము, ఇలా ఒక సైడ్ తలపోటొచ్చినప్పుడు దాన్ని మైగ్రేన్‌గా పరిగణించాలి. అంటే ఏంటి? దాంట్లో గూడా స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ స్టేజ్, క్రానిక్ స్టేజెస్ అని స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడూ కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు మైగ్రేన్ ఎప్పుడు గూడా ట్రీటబుల్. అంటే ఏంటి? మనం కొన్ని మెడికేషన్స్ వాడి కొంచెం మెడిటేషన్స్ అవి చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇది బాగా క్రానిక్ స్టేజ్ సివియర్‌గా పెరిగిపోయి అసలు మీరింకా ఆ పెయిన్‌ని భరించలేక ఆ నొప్పిని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, ఇంక దాన్ని మీరు అనుకోవాల్సింది ఏంటిది అంటే అది క్రానిక్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది. అది క్రానిక్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా మీకు ఒకటే పోటులాగా ఎప్పుడూ కూడా అంటే 24/7 మిమ్మల్ని అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీనికి తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఒక్కసారి మైగ్రేన్ వచ్చింది చాలా సివియర్‌గా అంటే, అది మిమ్మల్ని ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. అన్‌లెస్ అంటిల్ మీరు దాన్ని నివారించుకోవాలి. అంటే ఏంటి? మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే మళ్ళీ అది పెరగకుండా, మళ్ళీ అది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా మీరు మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసే చిట్కాలు గూడా చెప్తాను. సో, ఇప్పుడు మైగ్రేన్ అయిపోయింది. ఇంకొకటేంటిదంటే సైనస్ మైగ్రేన్ అంటాం. సైనస్ మైగ్రేన్ అంటే ఓన్లీ మీకు ఈ నొసలు భాగం వరకు, ఈ నొసలి భాగము, ఈ ముక్కు భాగంలోనే నొప్పి ఉంది. ఈ నొసలి భాగం, ముక్కు భాగంలోనే నొప్పి ఉంది. ఇంకెక్కడా మీకు నొప్పి లేదు అంటే అది మీరు మైగ్రేన్‌గా పరిగణించాలి. సైనస్ మైగ్రేన్ అంటారు దాన్ని. అయితే ఈ సైనస్ మైగ్రేన్ ఒక్కొక్కసారి మీకు చలికాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టొచ్చు. కొంతమందికి ఎండాకాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టొచ్చు. అంటే మనిషి టు మనిషికి మారుతూ ఉంటుంది. కాలం బట్టి కొంతమందికి మైగ్రేన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎండాకాలంలో మైగ్రేన్ ఎక్కువుంటుంది. కొంతమందికి చలికాలంలో మైగ్రేన్ ఎక్కువుంటుంది. అయితే ఇప్పుడు మరి ఇన్ని రకాల మైగ్రేన్స్ ఉన్నాయి. మరి ఇవి ఓన్లీ మెడికేషన్‌తో తగ్గిపోతాయా? మెడిసిన్స్ వాడితే తగ్గిపోతాయా అంటే కాదు. మీకు మెడిసిన్స్ ఏవి వాడినా కూడా ఎన్ని మందులు వేసుకున్నా గూడా టెంపరరీ మాత్రమే. ఆ మెడిసిన్స్ వాడినంత వరకు మీకు బావుంటుంది. ఆ మెడిసిన్స్ వాడడం మానేశాక ఒక 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీని నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు ఎక్కువగా శాంతంగా ఉంచుకోవాలి. అంటే వీలైనంత వరకు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. సో, మెడిటేషన్ అంటే ఎప్పుడూ కూడా కూర్చొని ధ్యానంలో ఉండడం కాదండి.
ఒక 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 రకమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండడము. అంటే నేను ఒక ఇబ్బందిలో ఉన్నాను. ఆ ఇబ్బంది గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అతిగా ఆలోచించేటప్పుడు ఏమవుతుంది అంటే, మన నరాలు అవి తీసుకోవడం ఇబ్బంది పడతాయి. ఎందుకు అంటే మన బ్లడ్ వెసెల్స్ బ్రెయిన్‌లో చాలా చిన్నగా ఉంటాయి. మన చేతిలో ఎంత చిన్నగా ఉంటాయో, తలలో కూడా అంత చిన్నగా ఉంటాయి. సో, ఎప్పుడూ కూడా అంత మైనర్ క్యాపిలరీస్‌ని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది రషింగ్‌గా ఉంటుంది. మనం అంటే ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు, ఒక సన్నటి పైపులో నేను వాటర్ వదులుతున్నాను. ఈ వాటర్ బ్లడ్ అనుకోండి. ఈ సన్నటి పైప్ అనేవి క్యాపిలరీస్ అనుకోండి. ఇప్పుడు ఈ సన్నటి పైప్‌లో నుంచి నేను వాటర్ వదులుతున్నప్పుడు, ఈ వాటర్ ఫోర్స్ అనేది నార్మల్‌గా ఉన్నప్పుడు, ఈ ఈ సన్నటి పైప్‌కి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఎక్కువ ప్రెషర్ వాటర్ వదిలాను ఈ పైప్‌లోకి. అప్పుడు ఏమవుతుంది? ఈ పైప్ సన్నటి పైప్ ఉబ్బడానికి స్టార్ట్ అవుతుంది. అలా ఉబ్బి, 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 ఉబ్బి ప్రెషర్‌కి మించి ప్రెషర్ ఇస్తూనే ఉన్నాననుకోండి, ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట పగలడం గానీ, లోపలే రప్చర్స్ అవ్వడం గానీ జరుగుతుంది. అంటే మన లేయర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో, అలాగే ఈ లేయర్స్ అనేవి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? మన బ్రెయిన్ యొక్క క్యాపిలరీస్ డ్యామేజ్ అవుతాయి. అందుకే మనకి బ్రెయిన్ స్ట్రోక్ అని, లేపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇదే కారణం. సో, ఇలా ఏంటిది అంటే ఇలాంటివన్నీ మనం జాగ్రత్త పడడానికి కొన్ని నివారణలు. అంటే ఏంటి? మెడిటేషన్ చేయడము, ఫిజియోథెరపీలో కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్పడము, ఫిజియోథెరపీలో కూడా చాలా వరకు మీకు రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయండి. బాడీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫిజియోథెరపీలో చాలా ఉంటాయి. అలా బాడీ రిలాక్సేషన్ టెక్నిక్స్, బాడీ బాడీ స్ట్రెంథెనింగ్ టెక్నిక్స్ అండ్ మెంటల్ స్ట్రెంథెనింగ్ ట్రైనింగ్ అనేది ఫిజియోథెరపీలో జరుగుతుంది. సో, ఇలా మీరు ఇవి ఫాలో అవుతే, దాంతో పాటు మీరు ఇంట్లో ఉండి చేసుకునేవంటే మెడిటేషన్. వీలైనంత వరకు మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. సో, ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో డెఫినిట్‌గా మీకు రిలీఫ్ ఉంటుంది. సో, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవున్నా కూడా మమ్మల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాము. మోస్ట్‌లీ ఇవి న్యూరాలజిస్ట్‌లు గాని, న్యూరో ఎంపీటీస్ అంటే దీంట్లో న్యూరోస్ కూడా ఉంటారు ఫిజియోథెరపీలో స్పెషలైజేషన్. వాళ్ళు గాని దీన్ని డీల్ చేస్తూ ఉంటారు. సో, మీరు ఎప్పుడైనా సరే కన్సల్ట్ అవ్వచ్చు. ఎనీవే హోప్‌ఫుల్లీ మీకు ఇదంతా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.